నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, సమంత పెళ్లి మొత్తానికి కథ సుఖాంతం అయింది అని అనుకోవచ్చా? ఏం చెప్తారు మేడం? ఖచ్చితంగా ఏ పెళ్ళైనా సరే పెళ్ళి జరిగిన రోజున ఇది ఎన్ని రోజులు ఉంటుందని ఎవ్వరు అనుకోరు. ఎంతో సైకోగాళ్ళు తప్పితే ఈ రోజు అందరూ ఆల్మోస్ట్ 40% పీపుల్ ఒక సైకిక్ మెంటాలిటీ ఉండేవాళ్ళు తప్పితే, సాడిస్ట్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు తప్పితే ఎవరు అనరు. చేసుకునే వాళ్ళు అంతే అనుకుంటారు. మనం పెళ్ళికి వెళ్ళి అక్షింతలు వేస్తాం, ఏమని ఆశీర్వదిస్తాం, నిండు నూరేళ్ళని ఆశీర్వదిస్తాం. సరే, అది చట్టం ప్రకారం పెళ్లి పక్కనే విడాకులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విడాకులు వాడాలని లేదు. అవసరమైతే ఉపయోగపడితే కదా. అలాగే ఇప్పుడు కూడా సమంత చాలా సంతోషంగా, సమంత హృదయం చాలా మంచిది, మనస్సు చాలా మంచిది. ఆ రకంగా చూసుకుంటే గనక సమంతకి మంచి జీవితం ముందుండాలి. ఇప్పటి వరకు జరిగింది ఏదో కొన్నాళ్ళు తను కూడా హ్యాపీగానే ఉందో నటించిందో తెలియదు, కానీ ఒక బ్రేక్ అయితే వచ్చింది తనకి జీవితంలో. ఆ బ్రేక్ తర్వాత ఇప్పుడు తను రాజు నిడుమూరు తోటి జీవితాన్ని పంచుకుంటుంది కాబట్టి చాలా సంతోషంగా ఉండాలని కోరుకుందాం మొదటగా. అయితే ఇక్కడ ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు, డేటింగ్లో ఉన్నారు. ఇలా రకరకాల పేర్లతోటి వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవటం జరిగింది. మనం కూడా మాట్లాడుకున్నాం. ఒకంత అసలు మొదటి నుంచి సమంత ఇష్యూ జరిగినప్పటి నుంచి నేను బిగ్ ఫ్యాన్ అని చెప్పను, కానీ బిగ్ సపోర్టర్ని. ఎందుకంటే ఒక భార్యాభర్తకి విడాకులైనవి అనగానే పూర్తిగా భార్య సైడో పూర్తిగా భర్త సైడో తీసుకుంటారు. అలాగే ఒక మంచి సంబంధం, ఒక అమ్మాయికి బాగా మంచి సంబంధం కుదిరింది అనుకోండి, అంటే వీళ్ళ లెవెల్ కన్నా మంచి సంబంధం కుదిరితే ఆ పెళ్ళి కానీ పెటాకులు అయితే గనక ఈమెకేం పోయే కాలం వచ్చింది, అంత మంచి సంబంధం కుదిరితే అంటారు. మంచి సంబంధం అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి అంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, బాగా అంతస్తున్నవాళ్ళు, బాగా గొప్పవాళ్ళు, బాగా పెళ్ళిళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేయగలిగిన వాళ్ళు, ఇలా కదా. బాగా అంటే లోపల ఏమున్నా అది అవి ఎవరికి అర్థం కావు. మంచి సంబంధం వచ్చింది, అబ్బాయి అందంగా ఉన్నాడు, మరి ఈ అమ్మాయికి ఏం రోగం వచ్చింది. అప్పుడు ఆ రోజు సమంతను అందరు ఇదే మాట్లాడారు. ఈ సమంతకి ఏం పోయే కాలం వచ్చిందని మాట్లాడారు చాలా మంది. అప్పుడు కూడా నేను ఒకటే, ఏమో ఆమెకేముందో, ఆమె మనసులో ఏముందో, అది పెద్ద ఆ కిరీటం నాకు వద్దనుకుంది. డయానా కూడా అంతే కదా. డయానాను కూడా ఇలాగే మాట్లాడారు. నీకు పిలిచి పేటేస్తే రాజరిక కుటుంబంలో నీకు రాణి హోదా ఇస్తే కాల్దనుకుని వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడారు. అలాగే చనిపోయింది పాపం. అయితే అక్కడ విషయం ఏంటంటే, ఆ ఇంట్లో ఉండే 4 గోడలకే భర్త విషయం కావచ్చు, భార్య విషయం కావచ్చు, కొంతమంది భార్యలు కూడా ఇబ్బందులు పెట్టే భార్యలు ఉన్నారు, అది వేరు విషయం. అయితే ఇక్కడ అలా మాట్లాడారు. సరే, ఎన్నో తను ట్రోలింగ్కి గురయ్యింది, కోర్టుకు కూడా వెళ్ళింది. సరే, అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు బాధపడింది. ఒక సినిమా యశోద అనే సినిమా ఆడకపోతే తనని ఎంత ట్రోల్ చేశారో, ఆ సందర్భంలో కూడా నేను సమంత వైపే నిలబడ్డాను. ఎందుకంటే ఒక సినిమా పోవటానికి ఒక హీరోయినే కారణం కాదు. ఎందుకంటే ది గ్రేట్ అక్కినేని ఫ్యామిలీలో నుంచి అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి ఇంకా అమ్మాయిని ఏమన్నా నడుస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. సరే, అది అయిపోయింది. నెక్స్ట్ ఫేజ్ ఏంటి, ఇతనితో రాజు నిడుమూరుతో ఉంటున్నప్పుడు చాలా మందికి ఒక విషయం తెలియలేదు. ఏంటి అంటే 2022లోనే అతనికి విడాకులు అయిపోయినాయి. అయితే ఆ విడాకులు అవ్వడానికి ముందు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ 2022లో అసలు సమంతకి విడాకులే కాల. ఎప్పుడు కూడా సమంతకి రాజు నిడుమూరికి మధ్య ఏదో సంథింగ్ అన్న మాట్లాడుతున్నారు. కానీ అసలు ఇంతుంటే ఇంత చేస్తారు మన వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు, కానీ ఎక్కడ ఆ మాట రాలా. ఇంకెవరో ఆ ఫ్యాషన్ డిజైనర్ పేరు లేకపోతే ఇంకొకరి పేరు వచ్చింది తప్పితే అసలు రాజు నిడుమూరు గురించి రాలా, ఎవరికి అనుమానం కూడా రాలా. సరే, అయితే ఆ తర్వాత ఇప్పుడు
వీళ్ళిద్దరూ కలిసి తిరగడం మొదలెట్టిన తర్వాత ఇందుకోసమే నాగ చైతన్య వదిలిపెట్టేశాడనో లేకపోతే ఇందుకోసమే విడాకులు అవ్వని అతని వెంట సమంత పడుతుందని మాట్లాడారు. అక్కడ కూడా అంతే, మళ్ళీ వచ్చి అమ్మాయి మీదనే. అవును, విక్టిమైజేషన్ చేసే సొసైటీ మనది. అయితే అక్కడ కూడా అప్పుడు అలాగే అన్నారు. కానీ విషయం ఏంటంటే ఈ 2 సంవత్సరాల పాటు వీళ్ళు అసలు మన మ్యారేజ్ వర్కౌట్ అవుతుందా లేదా, మనం జీవితాంతం కలిసి ఉండగలుగుతామా లేదా, మళ్ళీ ఇది ఒక 3 నెలల ముచ్చట అవుతుంది అని వాళ్ళిద్దరూ అర్థం చేసుకుంటానికి చాలా ప్రయత్నం చేసి టైం తీసుకున్నారు. అదేమీ తప్పు కాదు. సరే టైం తీసుకున్నారు, ఈ రోజు ఒకటయ్యారు. ఈ రోజు మనకు తెలిసింది ఏంటి, 22లోనే విడాకులు అయితే, కానీ ఈ లోపు బయటకు వస్తున్నారు ఆవిడ. ఇప్పుడు కాదు, ఆ రోజు నుంచి ఆవిడ ఎప్పటికప్పుడు ఆవిడ మాట్లాడుతూనే ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే అసలు రాజు నెడుమోరు చాలా నిబ్రమైన మనిషి అని అర్థం అవుతుంది. ఏమీ పట్టించుకోలేదు, తన పని తను చేసుకుంటా పోతున్నాడు. తన సినిమాలు తన వెబ్ సిరీస్ తను చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. అలాగే ఇప్పుడు తిరుపతి అది వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి, సమంతాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం, ఇవన్నీ యాజ్ యూజువల్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన విషయాలు ఏంటి, బయటికి ఎంతకి 100 కోట్లు భరణం అడుగుతుందనో లేకపోతే ఇంకోటో నడుస్తా ఉన్నాయి. అయితే అవన్నీ ఒట్టి మాటలని తేలిపోయింది. ఇప్పుడు 22లోనే విడాకులు అయిపోయాక ఇంకా భరణం గురించి మాట్లాడుతుంది, అన్ని ఫైనలైజ్ అయితేనే విడాకులు అవుతాయి. అవును. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సున్నితంగా అందరు అబ్బాయిలు చెడ్డవాళ్ళు కానట్లే అందరు అమ్మాయిలు కూడా మంచి వాళ్ళు ఉండరు. వాళ్ళకు కూడా కొన్ని భావోద్వేగాల అదుపు ఉండదు. ఒక పెళ్ళి అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. అవును. ఈ రోజు కోపం వచ్చేస్తుంది, పెద్ద కమిట్మెంట్ అది చాలా పెద్ద కమిట్మెంట్. ఇప్పుడు నువ్వు ఒక మాట అనేసేయాలి అనుకున్నావు, అనేసేస్తే అనే ముందు ఆలోచించాలా ఏంటి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉంటాం మనం, ఎవరో తెలియని మనిషిని ఏదో అనేసాం, మళ్ళీ వాళ్ళ జీవితంలో మనకు కనిపిస్తారో కనిపించరు. అక్కడ కూడా అదుపు ఉండాలి, అక్కడ కూడా ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు. కానీ ఇంట్లో ఒక భార్యాభర్త ఒక మాట అనాలి అనుకున్నప్పుడు ఈ బంధం నిలబడాల్సిన బంధం కదా, ఇది చాలా లాంగ్ జర్నీ కదా. నేను ఇప్పుడు చూపించే ఒక భావావేశం, భావోద్వేగం ఈ లాంగ్ టర్మ్ జర్నీకి ఇబ్బంది అవుతుందేమో అని ఇద్దరూ ఆలోచించాలి. అవును, ఇద్దరి మీద ఉంది. ఈ పెళ్లిని నిలబెట్టుకోవాలి అనేది ఒక్కరి చేతిలో ఉండదు, ఇద్దరి చేతుల్లోనూ ఉంటది. అయితే అదే అంటారు కదా, ఒక చేత్తో చప్పట్లు మోగవు అని. కానీ నిజమే, కొన్ని సందర్భాల్లో ఒక చేత్తో కూడా చప్పట్లు మోగుతాయి. ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు రాజు నెడుమోరు, మాజీ భార్య లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒంటి చేత్తో కూడా చప్పట్లు మోగుతాయి. అయితే ఆ ఒంటి చేత్తో మోగిన చప్పట్లు మన దాకా వచ్చాయి కాదు మామూలుగా. అయితే ఈ సోషల్ మీడియా ఉంటుందో మన దాకా వచ్చినాయి. ఇప్పుడు 2వ చెయ్యి సోషల్ మీడియాది అయింది. సరే, ఎనీవే ఏది ఏమైనప్పటికీ కూడా సమంత చాలా సంతోషంగా కనిపిస్తుంది ఈ రోజు. ఈ 4-3 సంవత్సరాల్లో ఏ రోజు డిఫరెంట్ గా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్ గా. అలంకరణ కావచ్చు, ఆహార్యం కావచ్చు, స్మైల్లో కావచ్చు, ఒక కాన్ఫిడెన్స్, ఒక సంతోషం, నేను ఈ ప్రపంచాన్ని జయించాను అన్నంత సంతోషం ఆ అమ్మాయి మొహంలో కనిపిస్తుంది. ఈ సంతోషమైనా తనకు నిలబడాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు రాజు నెడుమోరు కూడా ఇప్పుడు ఈ రోజు కూడా అమ్మాయి పెట్టింది అంటే ఆ అమ్మాయి భావోద్వేగాలు ఎలా ఉంటాయో వాటన్నిటిని అతను రుచి చూసినవాడు. ఒక దెబ్బతిని ఉన్నాడు అతను. సమంత కూడా ఎంతో కొంత దెబ్బతిన్న జీవితంలో నుంచే బయటకు వచ్చింది. వీళ్ళిద్దరూ కూడా పాత జీవితాల్లో ఉన్న లోటుపాట్లని అర్థం చేసుకుని రాబోయే జీవితంలో అలాంటివి జరగకోకుండా, అంటే వాళ్ళ సైడ్ నుంచే తప్పులు జరగకోకుండా ముందుకెళ్ళాలని చెప్పి మనం ఖచ్చితంగా కోరుకోవచ్చు. ఎవరైనా సరే పెళ్లి పక్కన విడాకులు ఉన్నాయి కదా అని అది ఒక ఆప్షన్ మాత్రమే, అవసరం కాదు. అదొక అవకాశమే, అంతే. అవకాశం వచ్చినప్పుడే వాడుకోండి, లేదంటే అసలు వాడకుండా ఉండడం ఇంకా మంచిది. అందుకోసం ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది సమంత విడాకులు తీసేసుకుంది, పెళ్లి చేసేసుకుంది అని ఇష్టారీతిని మాట్లాడుతున్నారు.